అండి, శ్రీవారం మెచ్చిన వంటకి స్వాగతం. ఈరోజు మన శ్రీవారం మెచ్చిన వంటలో ఒక వెరైటీ అండ్ స్పెషల్ రెసిపీ, అది కూడా కందతో. కందా బచ్చలి కూర చేసుకునే విధానం చూసాం కదండి. ఇప్పుడు కందతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది రసంతో, హాట్ రైస్తో కూడా తీసుకోవచ్చు. ఇంకొక విషయం అండి, ప్రతి వీడియోలోనూ డిస్క్రిప్షన్ చూడడం మర్చిపోకండి, అందులో మీకోసం టిప్స్ ఉన్నాయి. ఇక ఈరోజు రెసిపీ చూసేద్దామా. కంద వడలకు కావలసిన పదార్థాలు: పావు కిలో కందని ఇలా చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. ఒక చిన్న కప్పు పెసరపప్పుని అరగంట ముందు నానబెట్టుకోవాలి. ఒక స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఉప్పు, ఒక చిన్న కప్పు వరిపిండి, కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు ఇలా చిన్నగా తరుక్కోవాలి. 3 ఉల్లిపాయలు కూడా ఇలా చిన్నగా తరిగి పెట్టుకోవాలి. ముందుగా మనం కంద ముక్కల్ని పెసరపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఉప్పు వేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ నీళ్లు పోయొద్దు, కొంచెం ముద్దగా రావాలి. ఇప్పుడు మనం కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా ఆడేసుకున్నాం కదండి, చూడండి, మరీ జారుగా కాకుండా ఆడుకోవాలండి. అప్పుడే మీకు వడలు చాలా చక్కగా వస్తాయి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, దాంట్లోనే వరిపిండి మొత్తం అన్నీ వేసేసుకుని కలిపేయాలండి. మొత్తం అన్నీ వేసేసుకుని ఇలా కలిపేసుకుని ఇప్పుడు చిన్న చిన్న వడల కింద వేసుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టి అది వేడెక్కాక చిన్న చిన్న వడల కింద వేసుకోవాలండి. లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి. పైనంతా క్రిస్పీగా, లోపలంతా మెత్తగా ఎలా ఉడికిపోయిందో చూడండి. దీన్ని మనం రసంలో కానీ ఉత్తన్నంలో కానీ తీసుకుంటే చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా తీసుకోవచ్చండి. మీకు కనుక నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మా శ్రీవారం ఇచ్చిన వంట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.